ఇది ఓ అద్భుతమైన ఘట్టం. 10,000 మీటర్ల ఎత్తునుంచి ఏనుగు దూకింది. కాని షాకిచ్చింది. సేఫ్టీ రోపు బ్రేక్ అయింది. పారాచూట్ కూడా ఓపెన్ కాలేదు. ఏనుగు గాలిలో కేకలు వేస్తూ కూలిపోతుంటే ఒక పారాట్రూపర్ ధైర్యంగా దూకి దాన్ని రక్షించేందుకు బయలుదేరాడు. అతను వేగంగా ఎగిరిపోతూ గాలికి వ్యతిరేకంగా తన శరీరాన్ని సర్దుకున్నాడు. చివరికి ఏనుగు వెనక ఉన్న రోపు పట్టేశాడు. ఆయన గట్టిగా రోపు లాగాడు. కాని రోపు చాలా పొడవుగా ఉండడంతో పారాచూట్ ఓపెన్ కాలేదు. ఇంకా కిందకు కేవలం 300 మీటర్లు మాత్రమే ఉన్నాయి. అప్పుడే అతనికి ఓ బోల్డ్ ఐడియా వచ్చింది. రోపు తన చేతికి కట్టి తన పారాచూట్ ఓపెన్ చేశాడు. అదే టెన్షన్తో ఏనుగుది కూడా ఓపెన్ చేయాలనుకున్నాడు. మధ్యలోనే షాక్. రోపు మళ్లీ బ్రేక్ అయింది. ఇంకా కేవలం 100 మీటర్లు మాత్రమే మిగిలినాయి. అందరూ ఉస్సురుపెడుస్తుండగా వింతగా గాలిచాలన వల్ల ఏనుగు పారాచూట్ ఓపెన్ అయింది. ఏనుగు సేఫ్గా ల్యాండ్ అయింది. ఒక్క దెబ్బ కూడా లేదు. ఇది నిజమైన సాహసం. చివరి క్షణంలో కలిగిన అద్భుతం.